ఉపాధి హామీ పథకం, దాంట్లో జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి 72,20,00,000 కనుక మీరు అప్లై చేసుకుంటే, ఉదాహరణకి మనకు 20 గ్రామాలు ఉన్నాయి. 20 గ్రామాల్లో మీరు 2 ఇళ్ళు కనుక ఒక హోమ్ స్టే లాగా అదే ఇల్లు బాగా కట్టి, అదే మట్టి బాగా కట్టి కనుక ఇవ్వగలిగితే, ఎవరు బయట వాళ్ళు వస్తే 2 రోజులు ఉంటే మీకు డబ్బు వస్తాయి. మీ చిన్న చిన్న గ్రామాలకి డబ్బు వస్తాయి. మీరు చుట్టుపక్కల ఏదైనా తీసుకెళ్తే మందు మాకులు మనం కూర్చోబెట్టి ఆయుర్వేదిక్ మొక్కలు వేస్తే దానివల్ల కొంటే డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఇందాక వెళ్ళి 1000 రూపాయలు 1500 రూపాయలు పెట్టి ఆ మొక్కలు కొనుక్కున్నాం. సో మనం చాలా చెయ్యొచ్చు. సో మీకు గంజాయి అనేది అది మీకు ఆదాయానికి మార్గం కాకూడదు. నేను యువతకు అదే కోరుకుంటాను. సంపాదించడం చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ దాని ద్వారా వచ్చే దుష్ఫలితాలు మటుకు చాలా లోతుగా ఉన్నాయి. అందుకని ముఖ్యంగా అందరూ ఉన్నారని నేను చెప్పట్లేదు, కానీ గంజాయి సాగు చేస్తున్న యువతకి నా అప్పీల్, నా విన్నపం ఏంటంటే, దయచేసి మీకు ప్రత్యామ్నాయ మార్గాలు కల్పిస్తాం. దాన్ని కొంచెం మీరు ఆలోచించి దాన్ని దయచేసి ఎంకరేజ్ చేయకుండా మీరు దృష్టిలో ఉంటానని నేను మీకు వేడుకుంటాను. సీరియస్ చెప్తే వీళ్ళు కామెడీ చేస్తుండ్రు. మనకి అరకు ఏఓబి బోర్డర్లో కానీ మొత్తం అరకు ప్రాంతం అన్నింటిలో మాట్లాడితే అందరూ అడిగింది ఏంటంటే, ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అని అడిగారు. అలా మాకు డబ్బులు సంపాదించిన వేరే మార్గాలు ఏమని చెప్తున్నారు. ఇది ఒక సామాజిక సమస్యగా చూడాలి. ఇప్పుడు మనం గ్రామ దేవతలకి మన నైవేద్యం పెడతాం. అదే పట్టణాల్లోనూ మైదాన ప్రాంతాల్లో ఏం చేస్తారు, గుడి ఉంటే పులిహోర చేసో చక్కెర పొంగల్ చేసో పెడతాం. ఇక్కడ మనం ఏం పెడతాం, కొర్రలతో పొంగల్ చేస్తాం. అవి బియ్యం ఉన్న చోట మనం అన్నంతో పొంగల్ చేస్తాం. అలాగే ఇక్కడ ఆచార వ్యవహారాలు ఒక్కొక్క నేలకు ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. గిరిజన సాంప్రదాయాల్లో మనకి కళ్ళు పెట్టడం దగ్గర నుంచి మన తల్లులకి, గ్రామ దేవతలకి, అలాగే గంజాయి పెట్టడం కూడా, గంజాయి ఆకుని ఇవ్వడం కూడా అది ఒక సాంప్రదాయం. అలాంటి సాంప్రదాయాల కోసం పెంచుకున్న ఈ గంజాయి మొక్క, ఇది సమస్య ఏమైపోయిందంటే, అది సంస్కృతి వరకు ఉండిపోతే పర్లా, గిరిజన ఆచార వ్యవహారాల వరకు ఉండిపోతే ఇబ్బంది ఉండేది కాదు. దాన్ని కమర్షియలైజ్ చేశారు, ఎక్స్పోర్ట్ చేశారు. ఎకరాల్లో వేలాది హెక్టార్లో పండించడం స్టార్ట్ అయిపోయేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఈ రోజున గంజాయికి నెంబర్ 1 క్యాపిటల్ అయిపోయింది. మనం అనుకోవచ్చు, ఏం జరుగుతుంది, గంజాయి మనకు మొక్క వేస్తాం పోద్దంటే, దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, చాలామంది యువత పాడైపోయి తాగేసి చిన్నపిల్లలకి చాక్లెట్ల రూపంలో ఇచ్చేసి, మొన్న ఈ మధ్యన కడపలో అనుకుంటా టీచర్ మీద తిరగబడి పిల్లలు కొట్టేశారు, గుండె మీద కొడితే చనిపోయారు. దానికి కూడా ఈ మొత్తం మంది ప్రభావం అనేది ఈ భవిష్యత్తుని బంగారుమయం చేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను ఎప్పుడు కూడా కలగలను సమస్యలను దృష్టి